ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికి వందనాలండి. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం. ఎవరన్నా తీసిన వాళ్ళు చదవండి. ఆ కాలం హింస పెట్టిన వారందరినీ నేను శిక్షింతును, కుంటుచు నడుచు వారిని నేను రక్షింతును, చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. ఏ ఏ దేశములలో వారు అవమానముందిరో అక్కడెల్లా నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలగజేసేదను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు తండ్రి, ఆ కాలమున నిన్ను హింస పెట్టు వారందరినీ నేను దేవా నాయనా శిక్షించేదనని, ప్రభువా కుంటుచూ నడుచు వారిని నేను రక్షించేదనని, చెదరగొట్టబడిన వారిని సమకూరుస్తానని, ఎక్కడెక్కడ అవమానం ఉందారో అక్కడ ఖ్యాతి మంచి పేరిస్తానంటున్నావు దేవా. ఇదిగో ప్రభా మీ మహా కనికరం చూపించి దేవా, ఇదిగో నాయన ఎంతమంది అయితే ప్రభా నాయన శిక్షింపబడుతూ, బాధింపబడుతూ, అవమానింపబడుతూ, నిందింపబడుతూ, మంచి పనులు చేసి కూడా ఇంకా అయ్యా నా తండ్రి హింసింపబడుతున్నారో వారందరికీ నువ్వు న్యాయం తీరుస్తానంటున్నావు. ఈ యొక్క మాటల్లో ఏ విధంగా మేము నడవాలో మీ వాక్యంలో నుంచి సత్యాన్ని మాకు బయలుపరిచి నడిపించి సహాయం చేయమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ కాలమున నిన్ను హింస పెట్టు వారందరినీ నేను శిక్షింతును. చూసారా, హింస పెట్టే వారినందరినీ దేవుడే శిక్షిస్తా అంటున్నాడు. కుంటుచూ నడుచు వారిని రక్షింతును. ఎవరైతే ఆత్మీయంగా ఇంకా ఎదగలేని స్థితిలో, అంటే దేవుని సత్యాలు ఇంకా పూర్తిగా తెలుసుకోలేని స్థితిలో, ఇంకా ఇతరుల మీద ఆధారపడి మరి నేను నేర్చుకోవాలి దేవుని సత్యం, దేవుని మార్గంలో నేను నడవాలి అని ఆశపడుతున్న ప్రతి ఒక్కరిని దేవుడు రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. అలాగే చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. దేవుడే కొన్నిసార్లు చెదరగొడతాడు, కానీ వాళ్ళందరినీ, ఎందుకంటే యెషయా గ్రంథం 40వ అధ్యాయము 1వ వచనంలో 2వ వచనంలో గనక చూస్తే, నా జనులను ఓదార్చుడి యెరూషలేముతో చదువుతారు ఒక్క మాట. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 2వ వచనం. నా జనులను ఓదార్చుడి యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధ కాలము సమాప్తమాయను, ఆమె దోషరుణము తీర్చబడెను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండంతలు పొందిన తన సమాచారం ఆమెకు ప్రకటించుడి. చూసారా, చెదరగొట్టబట్టం, మరి రెండంతల శిక్ష, ఓదార్పు లేకపోవడం, నెమ్మది లేకపోవడం. ఎలాగైతే రూతు, మరి దేవుడు ఆ నయోమిని రూతుని మళ్ళా తిరిగి చేర్చుకొని వారిని ఆశీర్వదించి ఏ విధంగా దీవించాడో, సమకూర్చాడో, అట్లాగా ఏ ఏ దేశములలో వారు అవమానము నొందిరో అక్కడనెల్లా నేను వారికి ఖ్యాతిని మంచి పేరు కలగచేసేదను. ఎక్కడ అవమానం ఉందో, ఎక్కడ నిందొచ్చిందో అక్కడే మంచి పేరు, అక్కడే మంచి ఖ్యాతిని దేవుడు కలగజేస్తా అంటున్నాడు. అందుకే చూడండి, 103వ కీర్తన 6వ వచనంలో కూడా వాక్యం సెలవిస్తుంది. 103వ కీర్తన 6వ వచనం, యెహోవా నీతి క్రియలు జరిగించుచు బాధింపబడు వారికి అందరికీ న్యాయం తీర్చును. చూసారా, యెహోవా నీతి క్రియలను జరిగించుచు, దేవుడి యొక్క ఆలోచన ప్రకారం చేస్తూ, అసలు దేవుని కరెక్ట్ సత్యంలో నడిస్తున్నప్పుడే బాధించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి. అసలు అన్యజనులకు ఎందుకు కోపం వస్తుంది అని అంటే, మనం వాళ్లతో కలిసి పరిగెత్తకపోవటం మూలాన కోపం వస్తుంది. ఇప్పుడు నీతి పాటించే వాళ్ళు, నీతి పాటించనోళ్ళు, నీతి పాటించనోళ్ళకి నీతి పాటించే వాళ్ళంటే చాలా కోపం. వాళ్ళు ఎంత మంచి పని. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు ఊచ చేయగల వ్యక్తిని బాగు చేశారు. 38 ఏళ్ల నుండి పక్షవాతంతో బాధపడ్డ వ్యక్తికి స్వస్థత ఇచ్చాడు. చనిపోయిన వారిని లేపాడు. అయినా గాని, ఆ నీతి క్రియలు జరిగించినా గాని ఎంతమంది యేసు ప్రభుని బాధించారండి. నువ్వు దేవుడు కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని అంత దెబ్బలు తిని సిలువలో చనిపోతున్న వ్యక్తిని చూసే వాళ్ళ మాట. అంటే కొంతమంది దారిన పోతా ఇతను ఎన్నో కార్యాలు చేశాడు కదా,
మరి మరి అతనే సిలువలో నుంచి కిందకి దిగొస్తే ఇప్పుడు నమ్ముతాం, ఇప్పుడు రమ్మని చెప్పండి, దిగమని చెప్పండి అని అర్థం కాక, సత్యం అర్థం కాక రకరకాలుగా విశ్రాంతి దినాన్న ఎందుకు ఇతను స్వస్థపరుస్తున్నాడని. దాసుడు యజమానుడు కంటే గొప్పవాడు కాడు. మనం దాసులం, మన యజమానుడు యేసు ప్రభు. యేసు ప్రభుకే అన్ని అవమానాలు, యేసు ప్రభుకే అన్ని నిందలు, యేసు ప్రభుకే అన్ని దెబ్బలుంటే మనం దాసులం. ఇంకా మనం దేవుని కంటే గొప్పవాళ్ళం కాదు కదా. మనకు కూడా అలాంటి నిందలే ఉంటాయి, మనకు కూడా అలాంటి సమస్యలే ఉంటాయి. కనుక ఒకవేళ యెహోవా నీతి క్రియలు జరిగిస్తూ ఈ వాక్యం వింటున్న వాళ్ళలో ఎవరన్నా మీరు బాధింపబడుతుంటే, మీరు సాక్షిగా నిలబడ్డందుకు గాని, మరి దేవుని మంచి పనులు చేస్తున్నందుకు గాని, ఒక సత్యాన్ని అనుసరిస్తున్నందుకు, యేసు ప్రభు నమ్మినందుకు, బాప్తిసం తీసుకున్నందుకు, పరిశుద్ధాత్మ పొందుకున్నందుకు, భాషల్లో మాట్లాడుతున్నందుకు, పరిచర్య చేస్తున్నందుకు, మరి దేవుని సత్యాన్ని వివరిస్తున్నందుకు, మరి అంతేకాకుండా లోకాన్ని పట్టించుకోకుండా దేవుని వైపే చూస్తున్నందుకు, మరి ఎన్నో రకాలుగా ఇంట్లోనూ బయట ఎన్నో బాధలు, బాధింపబడే పరిస్థితి ఉంటది. కానీ దేవుడైతే ఈ రోజున వారందరికీ న్యాయం తీరుస్తానంటున్నాడు. హల్లెలూయా. ఆ కాలమున నిన్ను హింస పెట్టు వారందరినీ నేను శిక్షింతును. ఒక రోజు రాబోతుంది. ఏ కాలం అది? ఇప్పుడు చెప్పబోయే వాక్య ప్రకారం మనం నడుచుకుంటే నిజంగా ఈ రోజు ఎవరు మిమ్మల్ని హింసిస్తున్నారో, మరి ఒకవేళ నువ్వు ఆత్మీయంగా కుంటుచూ నడుస్తున్న పరిస్థితి, ఒకవేళ ఆర్థికంగా కూడా ఇతరుల మీద ఆధారపడే పరిస్థితి ఉందేమో గాని, దేవుడు ఇప్పుడు మీకు ఆర్థిక స్వాతంత్రం కూడా ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. మనుషులు చెదరగొట్టారేమో, నువ్వు మాకు అవసరం లేదు, లేకపోతే ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకోపో అన్నట్టుగా చెదరగొట్టబడ్డట్టుగా బంధువుల్లోంచి, స్నేహితుల్లోంచి, రక్త సంబంధికుల్లోంచి ఈ రోజు నువ్వు చెదరగొట్టబడ్డ పరిస్థితిలో ఉన్నావేమో. కానీ దేవుడు అందరిలో మళ్ళీ సమకూరుస్తానంటున్నాడు. ఏ దేశములలో వారు అవమానం నొందిరో, ఒకవేళ ఏమైనా అవమానం నొందితే మంచి పేరు, ఖ్యాతి కలుగజేస్తా అంటున్నాడు. అంతేకాదు నీతి క్రియలు జరిగించుచు బాధింపబడు వారికి అందరికీ దేవుడు తప్పకుండా న్యాయం తీరుస్తాడు. కాబట్టి దేవుడు నీతి క్రియలు జరిగిస్తుంటే ఎవరైనా బాధింపబడుతూ ఉంటే ఆ బాధను బట్టి ఎక్కువగా బాధపడకుండా దేవుడే న్యాయం తీరుస్తాడని మనం చేసే నీతి క్రియలను ఆపకుండా ముందుకు కొనసాగాల. అందుకే చూడండి, హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. మరి ఏ విధంగా మనం నడుచుకుంటే, అసలు నీతి క్రియలు మనం ఎలా చేస్తూ పోతే దేవుడు సహాయం చేస్తాడు. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం. ఈ కడవరి మందిరం యొక్క మహిమ చదవండి. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలువను అనుగ్రహించెదను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. సరే, సైన్యములకు అధిపతి అయిన ఈ స్థలమందు నేను సమాధానమును అనుగ్రహించెదను. ఒకవేళ ఈ రోజు ఈ వాక్యం వింటున్న ఎవరి జీవితంలోనైనా మీకు సమాధానం లేదేమో, దేవుడు తప్పకుండా సమాధానం ఇస్తానంటున్నాడు. ఎప్పుడు? ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని. ఈ మందిరం అంటే మనమే. ఇది కడవరి వర్షం, కడవరి మందిరం, మునుపటి మందిరం. ఇప్పటి వరకు ఒకవేళ కుంటుచూ నడుస్తున్న పరిస్థితి ఏమో, చెదరగొట్టబడ్డ పరిస్థితి ఏమో, హింసింపబడుతున్న పరిస్థితి ఏమో, కానీ ఆత్మీయంగా ఈ మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని. ఇప్పటి వరకు ఏ విధంగా దేవుడు మీకు ప్రత్యక్షపరుచుకున్నాడో, దేవుని యొక్క స్వరం ఇప్పటి వరకు అప్పుడప్పుడు మాత్రమే వినబడుతుందేమో, ప్రత్యక్షత అప్పుడప్పుడు మాత్రమే ఉందేమో. కానీ ఇది మొదలుకొని ఈ కడవరి మందిరం యొక్క మహిమ ఇంతకు ముందున్న మహిమ కంటే ఇంకెక్కువగా మరి మించబోతుంది. ఎప్పుడు అంటే ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ఇర్మియా 7:4. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయం అని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలను ఆధారం చేసుకొనుకుడి. చూసారా, ఇర్మియా ఇప్పుడు మనము బాధింపబడుతున్న వాళ్ళకి మరి ఎందుకు చెదరగొట్టబడ్డాం, అసలు ఎందుకు కుంటుచూ నడుస్తున్న పరిస్థితి అంటే ఆత్మీయంగా ఇంకేవో కొన్ని సత్యాలు తెలుసుకోవట్లేదు. ఆత్మీయంగా కొన్ని సత్యాలు
అనుసరించి నడవటానికి ఇష్టపట్టలేదన్నమాట. మరి ఏంటి అంటే ఇర్మియా ప్రవక్త ఆనాటి ఇశ్రాయేల్ను ఉద్దేశించి, అలాగే మనకు కూడా ఈరోజు వాక్యము ఏమని వాక్యం సెలవిస్తుంది? దేవుని వాక్యము ఇప్పుడు మనం చదువుకున్నాం 7వ అధ్యాయము 4వ వచనం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనం. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. ఈ స్థలం యెహోవా ఆలయం అంటే నాలో యేసు ప్రభు ఉన్నాడు, నాలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, నేనే దేవుని ఆలయం, నేనే దేవుని ఆలయం, నేనే దేవుని ఆలయం అని కొన్నిసార్లు దేవుడు మనలో లేకపోయినా కూడా నేనే దేవుని ఆలయం అని మోసకరంగా మనల్ని మనం మోసం చేసుకునే పరిస్థితి కూడా ఉంటది. దేవుడు ఎప్పుడో నా మందిరాన్ని, నా ప్రియురాల్ని నేను విడిచిపెట్టానని కూడా ఉంది. మరి ఏంటి మోసకరమైన వాక్యము అంటే ఇక్కడ చూడండి, నేను మొదటి నుంచి చదువుతున్నా. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు యెహోవా మందిర ద్వారమున నిలువబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము. యెహోవాకు నమస్కారం చేటుకై ఈ ద్వారములలో పడి ప్రవేశించు యూదావారలారా, యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతియగు యెహోవా, ఇశ్రాయేలు యొక్క దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింపచేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే, ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. అలాగనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థంగా చక్కపరుచుకొని ప్రతి వాడు తన పొరుగు వాని ఎడల తప్పక న్యాయం జరిగించి. మనం దేవుని మందిరం అంటే మందిరంలో ఏమేం జరుగుతుంది? అసలు మామూలుగా మనం అందరం కూడా ఆలోచిద్దాం. ఒక మందిరంలోకి వెళ్ళామంటే మనం మందిరంలో ఏం చేస్తాము? అక్కడ ఏం జరుగుతుంది? దేవుణ్ణి స్తుతిస్తారు, దేవుణ్ణి ఆరాధిస్తారు, అట్లాగే దేవుని వాక్యం ప్రకటింపబడుతుంది. దేవుడు విధవరాన్లను, పరదేశులను, అలాగే న్యాయం లేని వాళ్లకు తన వాక్కు ద్వారా స్వస్థత లేని వాళ్లకు స్వస్థత, విడుదల లేని వాళ్లకు విడుదల, ఇవన్నీ మందిరంలో నుండి జరుగుతాయి. మరి ఈ రోజు మనం దేవుని మందిరం అని చెప్పుకుంటూ దేవుణ్ణి స్తుతించకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా, మరి దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా పరదేశులు ప్రతివాడు తన పొరుగు వాని ఎడల తప్పక న్యాయం జరిగించి, ఎవరెట్లా పోయినా నాకెందుకులే అని పక్క వాళ్ళని మనం పట్టించుకోకపోతే, చూడండి యేసు ప్రభు కూడా ఉపమాన రీతిగా యెరూషలేం నుండి ఎరుకో ఒక వ్యక్తి దిగి వెళ్తుండగా దొంగల చేతిలో పడి అతను మరి అంతా దోచుకొనబడి కొస ప్రాణాలతో విడిచిపెట్టబడ్డారు. మరి అదే తోవలో లేవీయుడు వెళ్ళాడు, అదే తోవలో యాజకుడు వెళ్ళాడు, అదే త్రోవలో వెళ్ళారు, కానీ ఎవరు కూడా మరి వాళ్ళు లేవీయుడంటే సేవ చేసేవాళ్లే, యాజకులంటే వాక్యం చెప్పేవాళ్లే, అందరూ మేము దేవుని మందిరం, దేవుని ఆలయం, దేవుని ఆలయం అని చెప్పుకునే వాళ్లే, గాని ఎవ్వరు కూడా ఆ దొంగల చేతిలో చిక్కి కొస ప్రాణాలతో ఉన్న వ్యక్తిని న్యాయం తీర్చుదాము, ఇతనికి ఏదన్నా సహాయం చేద్దామని ఎవరు ఆగే టైం కూడా ఇవ్వాల. కానీ ఒక్క సమరయుడు మాత్రం వచ్చి మరి అతన్ని తీసుకొని అతనికి అన్ని రకాల సపర్యలు చేసి పూటకూళ్ళ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి అతనికి కొంచెం డబ్బులు ఇచ్చి, అతనికి ఇంకా కావాలంటే మళ్ళీ మార్గంలో వచ్చినప్పుడు నేను ఇంకా ఎక్స్ట్రా కూడా ఇస్తా అని అతనికి ఎంతో సేవ చేస్తారు. అందుకే యేసుప్రభు అంటాడు, పొరుగువాడు అంటే ఎవరు అంటే ఎవరైతే ఆ విధంగా మరి తప్పక పొరుగు అని ఎడల న్యాయం తీర్చాలి. బాధల్లో, కష్టాల్లో చూడండి మన బాధ్యత ఏంటి? ఎవరైతే హింసింపబడుతున్నారో దుర్మార్గుడు కట్టిన కట్లు విప్పుట, కాడి మాను మోకులు తెంచివేట, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం అంటున్నాడు. ఇప్పుడు చాలా మంది 40 రోజులు, 20 రోజులు, వారం రోజులు ఇట్లా ఉపవాసం చేస్తాం. అసలు దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటి? దుర్మార్గుడు కట్టిన కట్లు విప్పడమే దేవునికి ఇష్టమైన ఉపవాసం. పొరుగు వానికి న్యాయం తీర్చాలి. ఎవరు హింసింపబడుతున్నారు, అపవాది చేతిలో హింసింపబడుతున్నవారు, పీడింపబడుతున్నవారు, మనుషుల చేతిలో హింసింపబడుతున్నవారు, యేసు ప్రభు మార్గాన్ని మనం తెలియచేసి వాళ్ళని విడుదల చేసే వాళ్ళంగా. మోషే చూడండి, ఈ ఐగుప్తు చెరలో నుంచి ఇశ్రాయేల్ని ఎట్లా విడిపించాడో మన బాధ్యత కూడా అదే, అట్లా విడిపించాలి మనం కూడా.
కాబట్టి అలా హింసింపబడే వాళ్ళని మనం విడిపిస్తే మనల్ని హింస నుంచి దేవుడు విడిపిస్తాడు. అంతేకాదు మరి కుంటుచూ నడుచున్న వారిని రక్షించును. మనకు తెలిసినన్ని ఆత్మీయ సత్యాలు ఇతరులకు తెలియకపోవచ్చు. తెలియని వారికి దేవుడు మనకి ఏదైతే నేర్పించాడో ఆ సత్యం మనం నేర్పించటమే కుంటుచూ నడుచు వారిని రక్షించును. కొర్నేలికి అన్ని బాగున్నాయి, దాన ధర్మాలు బాగున్నాయి, ప్రార్థనా జీవితం బాగుంది, కానీ యేసు ప్రభువే నిజమైన దేవుడు అన్న సత్యం ఇంకా అతనికి తెలియదు. కన్యజనుడు అతను ఒక కుంటుతూ నడుచుతున్న వ్యక్తే, బానే ఉన్నాడు కానీ కుంటుతనం ఉంది. కనుక ఎప్పుడైతే పేతురు వెళ్ళి దేవుని యొక్క మార్గం చెప్పబడ్డ రీతిగా కొర్నేలు ఇంటికి వెళ్ళాడు, పేతురు పరిశుద్ధాత్మ పొందుకున్నాడు. పేతురుకి దేవుని సత్యాలు తెలుసు. సేమ్ అట్లాగే పేతురు వాక్యం చెప్తుండగా దేవుడు వాళ్ళ మీద కూడా పరిశుద్ధాత్మ కుమ్మరించి పేతురు కొర్నేలి కుటుంబం ఇద్దరు ఈక్వల్ అయిపోయారు. అట్లా దేవుడు ఒక ఉద్దేశం అది. అట్లా దేవుడు మనకి ఏ సత్యం నేర్పించాడో మన కుంటుతనం పోతే ఇతరులు కుంటుచూ నడుచున్న వాళ్ళని మనం లేవనెత్తే వాళ్ళంగా ఉండాల. చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. చెదరగొట్టబడ్డ వాళ్ళు ఎక్కడెక్కడ చెదరగొట్టబడ్డ వాళ్ళు, ఒకవేళ దేవుని చేత చెదరగొట్టబడ్డ, మనుషుల చేత చెదరగొట్టబడ్డ మన వాళ్ళందరినీ సమకూర్చాల. కట్టబడిన గాడిద పిల్లని విప్పి నా దగ్గరికి తీసుకురండి అని యేసు ప్రభు తన శిష్యులకు ఆజ్ఞ ఇచ్చినట్లుగా చెదరగొట్టబడ్డ వాళ్ళను కూడా మనం దేవుని యొక్క మందలోకి సమకూర్చే వాళ్ళంగా ఉండాల. కనుక ఈ నీతి క్రియలు మనం జరిగించాలి. అప్పుడే మనం నిజంగా దేవుని మందిరం. అంతేగాని ఎవరిని కూడా మనము పట్టించుకోకుండా, పొరుగువానికి ఒకవేళ మనము న్యాయం తీర్చకుండా, అంతేకాకుండా వాక్యం సెలవిస్తుంది పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్లను బాధించకుండా, విధవరాండ్లను బాధించొద్దు, తండ్రి లేని వారిని బాధించొద్దు, పరదేశులను బాధించొద్దు, నిర్దోషి రక్తం చిందించొద్దు. ఒకవేళ వాళ్ళు నిన్నెంతన్నా బాధపరచని, మనం మాత్రం మన పక్షాన ఎవరు ఏ తప్పు చేయకపోయినా అనవసరంగా ఏ నిర్దోషిని వారి రక్తం చిందించే వాళ్ళగా ఉండొద్దు. మీకు కీడు కలగ చేయు అన్య దేవతలను అనుసరింపక ఉండిన ఎడల. కనుక ఇవన్నీ మనము చేయకుండా మరి దేవుని యొక్క న్యాయం తీర్చే వారంగా మనం అనుకుంటే తప్పకుండా, ఇక్కడ చూడండి తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5:14. అసలు దేవుని మందిరం అంటే మనం ఎలా చేయాలి, ఎలా ఉండాలి? తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5:14 చదువుదామా? సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గల వారై ఉండుడి. చూసారా సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా ఏంటి? తెస్సలోనిక సంఘానికి పౌలు భక్తుడు చెప్తున్నాడు, అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి. అమ్మో, వీళ్ళైతే అసలు ఎంత బుద్ధి చెప్పినా బుద్ధికి రారు, నాకెందుకులే అనుకోకూడదు. అక్రమముగా నడుచుకుంటున్నారు. పౌలుకు చూడండి ఎట్లా అంటున్నాడు, పేతురు కూడా తప్పు చేసినప్పుడు గద్దించాడు. క్రమం ఏంటి? దేవుని మార్గము, దేవుని సత్యంలో క్రమంగా నేర్చడం క్రమం. బాప్తీసం తీసుకోవటము, పరిశుద్ధాత్మ పొందుకోవటం, ఇవన్నీ కూడా ఒక క్రమం. ఈ క్రమంలో లేకుండా తాము నమ్మిందే క్రమం అనుకునే వాళ్ళకి, అక్రమంగా నడుచుకునే వాళ్ళకి మనం బుద్ధి చెప్పాలా. మనకెందుకులే ఊరుకోకూడదు. ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. కొంతమంది పూర్తిగా ధైర్యం చెడిపోయి, అసలు ధైర్యం చెడిపోయిన వాళ్ళని ధైర్యపరిచే వాళ్ళు ఉంటే ఈ భారతదేశంలో, ఈ భూమి మీద ఆత్మహత్యలు అనేవే జరగవండి. పాపం వాళ్ళని ఎవ్వరు ధైర్యపరిచే వాళ్ళు లేకనే వాళ్ళు ధైర్యం చెడిపోయి వాళ్ళు చాలా మంది చనిపోతున్నారు. కనుక ఎవరైతే ధైర్యం చెడిపోయారో వాళ్ళని మనం ధైర్యపరచాలి. ఎట్లా ధైర్యపరచాలి? దేవుని వాక్యం ధైర్యపరుస్తుంది, ఆయన వాక్యమే ధైర్యపరుస్తుంది, ఆయన యొక్క సువార్త ధైర్యపరుస్తుంది. బలహీనులకు ఊతనీయుడి. ఎవరన్నా కుంటి వాళ్ళకు ఒక కర్ర ఇస్తే అదొక ఊతం. అట్లా ఎవరన్నా బలహీనమైన మనస్తత్వం అండి, వాళ్ళు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేరు, వాళ్ళు తిండిని కంట్రోల్ చేసుకోలేరు, వాళ్ళు ధనాపేక్షను కంట్రోల్ చేసుకోలేరు, లోక సంబంధంగా కొన్ని బలహీనతలు వాళ్ళు ఉన్నాయి. అలాని మనం తోసేయకూడదు. వాళ్ళకు ఊతం ఇవ్వాల. వాళ్ళని సహకరించే వాళ్ళంగా, వాళ్ళని దాంట్లో నుంచి బయటపడటానికి సహకరించాలి మనం. వ్యసనాలకు లోనైన వాళ్ళని కానీ,
అలా బలహీనులకు మనం ఊతనిచ్చే వాళ్ళంగా అందరి ఎడల దీర్ఘశాంతం గలవారయుండుడి. చూసారా, మళ్ళీ అందరి ఎడల దీర్ఘశాంతం. పైనేమో నీతి క్రియలు జరిగించుచు బాధింపబడు వారికి అందరికీ న్యాయం తీరుస్తానంటున్నాడు. అంటే బాధించే వాళ్ళు ఉన్నారు, హింసించే వాళ్ళు ఉన్నారు. ఆ బాధించే వాళ్ళు, హింసించే వాళ్ళ పట్ల కూడా దీర్ఘశాంతం గనక మనం కనపరిచిన వాళ్ళు గనక ఉంటే తప్పకుండా దేవుడు మన ఎడల దీర్ఘశాంతం కలిగి ఈరోజు ఎవరెవరైతే మీరెంతో మంచి నీతి క్రియలు జరిగిస్తున్నా కొంతమంది ఇప్పుడు ఈ వాక్యం వింటున్న వాళ్ళు బాధింపబడుతున్న స్థితిలో ఉన్నారు, దేవుడు తప్పకుండా మీకు న్యాయం తీర్చడానికి ఇష్టపడుతున్నాడు. అందుకనే చూడండి, సామెతలు 23:24 చదువుదాం. సామెతలు 23:24. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషం కలుగును, జ్ఞానం గల వానిని కనినవాడు వాని వలన ఆనందము నొందును. చూసారు, నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలుగును. అప్పుడు మనకు తండ్రికి మామూలు సంతోషం కాదు, అధిక సంతోషం. ఎవరైతే దేవుడు ఇట్లా ఆలోచన ప్రకారం అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్తారో, ధైర్యం జడిన వారికి ధైర్యం ఇస్తారో, బలహీనులకు ఊతమిస్తారో, అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ఉంటారో, యేసు ప్రభు ఎంత దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు, నా కుమారుడు లక్షణాలు వీళ్ళల్లో కూడా ఉన్నాయని దేవునికి అధిక సంతోషం కలుగుతుంది. జ్ఞానం గలవానిని కనినవాడు వాని వలన ఆనందం పొందును. జ్ఞానం గలవాడు కోపాన్ని అంచుకుంటాడు, జ్ఞానం గలవాడు కోపాన్ని బయటికి చూపించడు. జ్ఞానం గలవాడు అంటే యేసు ప్రభువును ఉంచుకున్న, హృదయంలో ఉంచుకున్న వ్యక్తి. ఈ దేవుని మందిరం, దేవుని ఆలయం, దేవుని ఆలయం అని 3 సార్లు చెప్పబడింది. ఇది దేవుని మందిరం, ఇది దేవుని మందిరం, ఇది దేవుని మందిరం. ఈ స్థలం దేవుని ఆలయం. నిజమే, దేవుని ఆలయం అంటే దేవుడు ఉండాల. జ్ఞానం అంటే యేసు ప్రభు. అట్లా యేసు ప్రభు ఎవరి హృదయంలో ఉంటాడో వారి వలన దేవుడికి ఎంతో సంతోషం. ఎక్కడ దేవుణ్ణి మన హృదయంలో ఉంచుకోలేకపోతున్నాం. ఎందుకు ఉంచుకోలేకపోతున్నాము అనంటే ఎవరిని పట్టించుకోపోవటం, దేవుని మందిరం అని చెప్పుకుంటూ ఎవరికి సువార్త ప్రకటించకపోవటం, ఎప్పుడు కోపము, దీర్ఘశాంతం లేకపోవడం. ఎంతో మంది లోకంలో నిజంగా రకరకాల మనుషులు ఉన్నారు. వాళ్ళందరి మధ్యలోనే ఏదైనా తోటలో ఆదాము అవ్వ ఎందుకు దేవుడు తినకూడదన్న పండు తిన్నారా అని ఎవరిని అడిగినా ఆ ఒక్క పండు కంట్రోల్ చేసుకుని ఉంటే ఇప్పుడు మనకి ఇన్ని బాధలు ఉండేయా అని చాలా మంది అంటారు. అసలు ఈ రోజు దేవుడు మన చుట్టూ హింసించే వాళ్ళు ఉంటారు, మన చుట్టూ మనల్ని బాధించే వాళ్ళు ఉంటారు, కానీ మనం దీర్ఘశాంతం కలిగి ఉండాలి. అదే తినకూడదన్న పండు తినకుండా ఉంటాం అంటే ఇక అపవాది వచ్చి కోపము రేపటం, అలగటము, అరవటము, నాకు ఇంత గౌరవం ఇచ్చావా, నాకు మర్యాద ఇచ్చావా, నన్ను పట్టించుకున్నావా, ఇవన్నీ మనం గనక చేసామనుకోండి తినకూడదన్న పండు తిన్నట్టే ఇక మనం కూడా. కనుక ఫిలిప్పీ 2:16 చదువుదామా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ఫిలిప్పీ 2:16. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యముల చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. సరే, ఇక్కడ 12వ వచనం నుంచి ఫిలిప్పీ సంఘానికి పౌలు భక్తుడు చెప్తూ, కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయంతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఏలయనగా మీరు ఇచ్చించుటకును కార్యసిద్ధి కలుగ చేసుకొనుటకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగ చేయువాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య, అసలు ఈ రోజు ఈ వాక్యం వింటున్న వాళ్ళు అందరు ఎవరి మధ్యలో ఉన్నారు? మూర్ఖమైన వక్ర జనం మధ్య. ఎట్లుండాలి మనం? నిరపరాధులు. వాక్యమే చెప్తుంది వాళ్ళు మూర్ఖులు, వాక్యమే చెప్తుంది మామూలు జనం కాదు, వాళ్ళు వక్ర జనం. మరి వాళ్ళ మధ్యలో ఎట్లుండాలి మనం? నిరపరాధులు. మనలో అపరాధం ఉండొద్దు, వాళ్ళు ఎంతన్నా అపరాధం చేయనియండి. నిష్కలంకులు, మనకు కళంకం అంటనీయొద్దు. అనిందులు, నిందేసేటట్టుగా ఉండొద్దు. దేవుని కుమారులగునట్లు సనుగులును సంశయములు సనుగుళ్ళు మానేయాల, సంశయాలు మానేయాల. బయటకు అంటలేదేమో, లోపల అనుకుంటున్నారేమో. సమస్త కార్యములు చేడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని, చూసారు, అట్టి జనం మధ్య
జీవవాక్యం చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. కనుక లోకంలో ఎప్పుడైతే మనం అట్లాగా జీవవాక్యము వాక్యమే చేత పట్టుకోవటం, దేవుని వాక్యం నన్ను ఇలా ఉండమంది, అదే విశ్వాసం. ఎప్పుడైతే మనం అట్లా జీవవాక్యాన్ని చేత పట్టుకుంటామో లోకమందు ఒక జ్యోతుల్లాగా ఉంటాం. పౌలు భక్తుడు అంటున్నాడు, అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియో నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియో క్రీస్తు దినమున నాకు అతిశయ కారణం కలుగును. కనుక మనల్ని బట్టి మనల్ని నడిపించిన నాయకులు, మనల్ని బట్టి పరిశుద్ధాత్ముడు అతిశయపడతాడు, ఎంత సంతోషపడతాడు. నీతిమంతుని తండ్రికి అధిక సంతోషం. నిజంగా నా పిల్లలు నా వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నారు. మూర్ఖమైన వక్రజనం మధ్యలో కూడా ఎక్కడ జ్ఞానాన్ని దీర్ఘశాంతంతోనూ కళంకం అంటకుండా, సంశయాలు లేకుండా, సనుగుళ్ళు లేకుండా, మరి బలహీనలకు ఊతమిస్తూ దేవుని పని చేసే విషయంలో ఎక్కడా కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా, మరి అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్తూ, బలహీనలకు ఊతమిస్తూ, ధైర్యం చెడిన వారిని ధైర్యపరుస్తూ, బలహీనలకు ఊతమిస్తూ, మరి అందరి ఏళ్ల దీర్ఘశాంతం కలిగి ఉన్నారని దేవుడు మనల్ని బట్టి బాగా సంతోషిస్తాడు. కనుకనే ఈరోజు ఈ వాక్యం వింటున్న ఎవరైనా సరే, ఆ కాలమున నిన్ను హింస పెట్టుచున్న వారిని నేను శిక్షింతును. ఇట్లా కనుకుంటే మిమ్మల్ని ఈరోజు ఎవరు హింసిస్తున్నారో దేవుడే ఇప్పుడు వాళ్ళని శిక్షించబోతున్నాడు. కుంటుచూ నడుచు వారిని రక్షింతును, దేవుడు తప్పకుండా రక్షించబోతున్నాడు. చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును, దేవుడు సమకూరుస్తానంటున్నాడు. ఏ ఏ దేశాల్లో మీకు అవమానం నిందలు వచ్చినాయో అక్కడే ఖ్యాతి మంచి పేరిస్తా అంటున్నాడు. యెహోవా నీతి క్రియలు జరిగించుచు బాధింపబడు వారికి అందరికీ న్యాయం తీరుస్తాను. ఇప్పటి వరకు మీకు ఎంత అన్యాయం జరిగిందో, బాధింపబడుతున్నారేమో, దేవుడే తప్పకుండా న్యాయం తీరుస్తా అంటున్నాడు. అయితే ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం కంటే మించాలి. అలా ఇంకా ఇప్పటి వరకు ఏ ఆత్మీయ కొలతలో ఉన్నారో దీనికంటే ఇంకెక్కువ ఉన్నతంగా ఎదగాలి. ఉన్నతంగా ఎదగాలంటే భాషలు బాగా ఎదగడం, వరాల్లో ఎదగటం కంటే కూడా ఎక్కువగా ఆత్మీయంగా బలహీనులను ఓర్చుకోవటంలో, ఊతమీయటంలో, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచడంలో, చెదరగొట్టబడ్డ వాళ్ళని సమకూర్చటంలో, హింసింపబడుతూ వారిని చేర్చుకోవటంలో, అంతేకాదు దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా అక్రమంగా నడుచుకునే వాళ్ళకి బుద్ధి చెప్పటం, ఇవన్నీ పనులు మనం చేయాలి. అప్పుడే మనం దేవుని ఆలయం. 3 సార్లు చెప్పబడింది, ఈ స్థలం దేవుని ఆలయం, ఈ స్థలం దేవుని ఆలయం, ఈ స్థలం దేవుని ఆలయం. నిజమే, మనందరం దేవుని ఆలయం అని చెప్పుకుంటున్నాం, కానీ మనలో ఆలయానికి తగిన పనులు ఉండాల. కనుక ఎప్పుడైతే మనం ఇలా నీతిమంతులుగా ఉంటామో తండ్రికి అధికమైన సంతోషం. జ్ఞానం గలవాన్ని కనిన వానికి ఎంతో గొప్ప ఆనందం. కనుక మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:16 చదవబడ్డట్టుగా మరి మూర్ఖమైన వక్ర జనం మధ్యలో ఉన్నాం. అట్టి జనం మధ్య జీవవాక్యమును చేత పట్టుకొని మరి లోకమందు జ్యోతుల వలె కనబడు నిమిత్తము నేను వ్యర్థంగా పరిగెత్తలేదని, నేను పడిన కష్టం నిష్ప్రయోజనం కాలేదని క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలదు. అపవాది ఓడిపోవాలా, యేసు ప్రభు మనల్ని బట్టి సంతోషించాలి, పరిశుద్ధాత్ముడు మనల్ని బట్టి సంతోషించాలి, తండ్రి మనల్ని బట్టి సంతోషించాలి. అలా దేవునికి మంచి సంతోషం కలుగజేసే వ్యక్తులంగా, ఆత్మీయంగా ఇంకా ఉన్నత స్థితిలోకి వెళ్లే వాళ్ళంగా, మరి దీర్ఘశాంతంతో ఈ వాక్యం చెప్పినట్లుగా ముందుకు కొనసాగినట్లయితే తప్పకుండా మరి దేవుడు న్యాయం తీర్చి ఎక్కడెక్కడ అవమానం ఉందారో అక్కడెల్లా మంచి పేరు ఖ్యాతి ఇచ్చి నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. కనుక సరి చేసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన సమయం సిస్టర్ గారికి అప్పగిస్తున్నాం.